పాలమూరు జిల్లా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కేంద్ర పారామిలిటరీ బలగాల బందోబస్తు మధ్య గత రాత్రి ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇక 3 అంచెల భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాలని నిఘా వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు ఎలా తీసుకున్నారు? అక్కడ ఉమ్మడి వ్యాప్తంగా ఎట్లా కొనసాగుతుంది? పాలమూరు జిల్లా వ్యాప్తంగా అప్డేట్స్ చెప్పండి ప్రదీప్. వెన్నెల, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను కేంద్ర పారామిలిటరీ బలగాల పటిష్ట భద్రతతో ఈ స్ట్రాంగ్ రూమ్ సెంటర్లకు తరలించారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఆయా జిల్లాలు నారాయణపేట్ కానీ, గద్వాల్ కానీ, నారాయణపేట్ మరియు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల పరిధిలో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి కేంద్ర బలగాల పారామిలిటరీ బలగాల భద్రత నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు వెబ్ కెమెరాల ద్వారా, సీసీ ఫుటేజ్ల ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో దాగి ఉన్న నేపథ్యంలో అధికారులు రేపు ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ కూడా ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఆయా జిల్లాల కేంద్రంలో అక్కడ స్ట్రాంగ్ సమీపంలోనే కౌంటర్లను ఏర్పాటు చేసే అందుకు సన్నద్ధం అవుతున్నారని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 32 లక్షల మంది ఓటర్లు ఓటర్లు జరగడం, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఓటింగ్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరగడంతో ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 82% పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఇక స్ట్రాంగ్ రూమ్ వ్యవహారానికి వస్తే కేంద్ర బలగాల పార్లమెంటరీ బలగాల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచిన ఈవీఎంలు ఎల్లుండి కౌంటింగ్ ద్వారా ఉదయం 7 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళు ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రదీప్, స్ట్రాంగ్ రూమ్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశా అంటున్నారు. దాదాపు ఈ పోలింగ్ సమయం ఎన్ని గంటలకు మొదలు కానుంది? అలాగే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియలో బ్యాలెట్ పేపర్లు కానీ ఇవన్నీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు? ఎస్పెషల్లీ అక్కడ ఎన్ని రౌండ్ల టేబుల్స్ వేసే అవకాశం ఉంది ఆ సమయంలో? వెన్నెల, ఇప్పటికైతే అధికారులు మనకి ఎన్ని రౌండ్ ఆయా జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల ఎంత పోలింగ్ శాతం జరిగింది, ఎంత ఓటర్లు ఉన్నారు అన్న దాంతో రౌండ్ నిర్ణయించే అందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికైతే మనకు స్పష్టమైన ఏదైతే ఆదేశం మనకైతే స్పష్టంగా ఎవరు చెప్పట్లేదు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్ మరియు గద్వాలకు చెందిన పాలిటెక్నిక్ కాలేజ్, మహబూబ్నగర్ లో పాలమూరు యూనివర్సిటీ, నగర్ కర్నూలు నెల్లికొండ రోడ్ లో కొత్త వ్యవసాయ మార్కెట్ మరియు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కల్వకుర్తిని సిబిఆర్ ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న సిబిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో, షాద్నగర్ సంబంధించి అప్పా జంక్షన్ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో, వికారాబాద్ సంబంధించి పరిగి వ్యవసాయ మార్కెట్ లో ఈ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారని మనకు స్పష్టమైన ఏదైతే స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా దళాల ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. కౌంటింగ్ సెంటర్ చుట్టూ 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించే అవకాశం ఉందని కూడా ఇప్పటికి చెప్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల మరియు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఈవీఎం తెరవనున్నారు. అయితే దీనికి సంబంధించి ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికైతే మనకు చెప్తున్నారు. దీనికి సంబంధించి మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఈ ఈవీఎంలను తెచ్చే అవకాశం ఉందని కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వినండి. అయితే కౌంటింగ్ ప్రక్రియ సమయంలో దాదాపు ఎంత మందిని భద్రతా బలగాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ సీసీ కెమెరాలే గానీ లేకపోతే నిఘా వ్యవస్థనే గానీ ఏ మేరకు ఏర్పాటు చేయనున్నారు ప్రదీప్? అయితే ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల పరిధిలో వెబ్ కెమెరాలతో పాటు సీసీ ఫుటేజ్ల ఆధ్వర్యంలో గట్టి భద్రతా నిఘా వ్యవస్థలో అయితే స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ కూడా అదే తరహాలో 3 అంచెల కేంద్ర బలగాల భద్రతా వలయంలో కౌంటింగ్ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5, 5:30, 6 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్నది.
పూర్తిగా ఉన్నది. అయితే మనకు మధ్యాహ్నం వరకే పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల రిజల్ట్ అయితే మధ్యాహ్నం వరకే దాదాపుగా వచ్చే అవకాశం ఉందని కూడా మనకు అధికారులు ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కొంత వ్యత్యాసం కొంత పెద్దది కావడంతో మహబూబ్ నగర్ సంబంధించి 3 అసెంబ్లీ స్థానాలు, వనపర్తికి సంబంధించి 1, గద్వాల జిల్లాకు సంబంధించి అలంపూర్ గద్వాల 2, నారాయణపేట సంబంధించి మక్తల్ నారాయణపేట, కొడంగల్ సంబంధించి కొడంగల్ 1 నియోజకవర్గం, కల్వకుర్తికి సంబంధించి కల్వకుర్తి 1 నియోజకవర్గం, షాద్నగర్ సంబంధించి షాద్నగర్ 1 నియోజకవర్గం, ఆయా జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో 2, వికారాబాద్ జిల్లాకు సంబంధించి 1 సెంటరు, ఉమ్మడి మహబూబ్ నగర్ పాలమూరుకి సంబంధించి 5 సెంటర్లను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. వీళ్ళని ఇప్పటికైతే అధికారులు కౌంటింగ్ ఏదైతే సెంటర్లు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గట్టి భద్రతా వలయంలో మాత్రం కౌంటింగ్ జరగవచ్చని కూడా మనకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అయితే ప్రతి 14 నియోజకవర్గాలు కలిపి మొత్తం ఎన్ని కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఇప్పటికైతే 14 నియోజకవర్గాలకు సంబంధించి మనకైతే 8 సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5, రంగారెడ్డిలో 2, వికారాబాద్ జిల్లాకు సంబంధించి 1 కౌంటింగ్ సెంటర్ అయితే అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పవచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.